తెలియని సందేశం జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు తన ప్రజల్లోకి అనేదే ఇవాళ చర్చ అన్నమాట. రైట్. సప్తగిరి ప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ ఇవ్వలేదు, సో వాళ్ళకి ఉన్న బాధలు ఏంటి, వాళ్ళ నియోజకవర్గానికి ఏం కావాలి, ఇట్లాంటివన్నీ కూడా ఆయన ఏం చేయలేదు. పార్టీ పరంగా కూడా ఏం చేయలేదు, కార్యకర్తలని కలిసే ప్రయత్నం చేయలేదు. కానీ ఇప్పుడు సడన్గా అధికారం కోల్పోయారు, ఇప్పుడు పరామర్శల పేరుతో కార్యకర్తల దగ్గరికి వెళ్తున్నారు. సో దీన్ని ఎలా చూడాలి? సార్ మంచి పాయింట్ రైస్ చేశారు మీరు డిస్కషన్ కి. ఒక నాయకుడికి ముఖ్యంగా ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే ఫ్రీ యాక్సెస్ టు ద పబ్లిక్. ప్రజలతో బాగా ప్రేమతో ఆప్యాయంగా కలిసిపోయేవాడుగా ఉండాలి ఒక నాయకుడు. ఫస్ట్ థింగ్, ఇతను మొత్తం ఆర్టిస్టిక్ డ్రామానే. ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు లేవు, మంత్రులకు ఉండవు. మంత్రులు అంటే 3-4 మంత్రులకు ఉంటది. మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, 5 మంది. దాని తగినట్టు డీజీపీ గారు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, సిఎస్ గారు సిఎస్ జవహర్ రెడ్డి. కెన్ హియర్ మీ సార్? ప్రసాద్ గారు మాట్లాడు. ఇవే ఉంటది, ఇంకేం ఉండదు. మొత్తం ఆర్టిస్టిక్ డ్రామాలు, స్క్రిప్ట్ లాగే ఉంటది. పబ్లిక్ లోకి వచ్చినాడు అనుకోండి, జనంను పోయేది, ముద్దులు పెట్టేది, అది కూడా ఒక డ్రామా. ముందుగానే ఒక అవ్వకి వీళ్ళే రెడీ చేసేస్తారు. అవ్వని ఒక అవ్వకి నీట్ గా తలకు షాంపూ వేసి నీట్ గా స్నానం చేసి పెట్టేస్తారు. అవ్వకి అన్న వచ్చేటప్పటికి అవ్వని తీసుకుపోయి ఆయన ముందు నిలబెట్టేది, ఆయన పోయి ఆప్యాయంగా అవ్వని ముద్దు పెట్టేది. దాన్ని ఐపాక్ టీం చక్కగా వీడియో తీసేది, ఫోటో తీసేది, సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసి ఆడి క్లోజ్. ఆ స్క్రిప్ట్, ఆ ఎడిషన్ ఆడికి అయిపోయింది. మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్, మళ్ళీ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఉండదు. పాపం ఎమ్మెల్యేలు పాపం బిల్ల బంట్రోతుల కన్నా దారుణంగా గేట్లు కడుపు నిలబడుకునేది. సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి గ్రేట్ సార్ వాళ్ళు. టు బి ఫ్రాంక్, జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ సంగతి దేవుడు ఎరుగు. సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ ధనంజయ రెడ్డి అపాయింట్మెంట్ దొరికితే గ్రేట్. మీకు తెలుసో లేదో, అనంతపూర్ లో ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే ఆయన కాపు రామచంద్రరెడ్డి, ఆయన బీయింగ్ ఎన్ ఎమ్మెల్యే సీఎం పోతే అపాయింట్మెంట్ తిట్టుకుంటా దరిద్రం పట్టు నీ దగ్గరికి రానే బండబూతులు తిట్టుకుని వచ్చాడు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఆనం రామనారాయణ రెడ్డి గారు నెల్లూరు జిల్లా స్టాల్వార్డ్ లీడర్, చాలా పెద్ద వాళ్ళ కుటుంబం, వాళ్ళ కుటుంబం ఆనం కుటుంబం అంటే నెల్లూరులో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి కుటుంబం. 1962లో వాళ్ళ చిన్నాయన గారు వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళు ఆనం సంజీవ్ రెడ్డి గారు, ఆనం వెంకట సుబ్బారెడ్డి గారు, ఈయన వాళ్ళంతా మంత్రులుగా ఉన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి హిమ్సెల్ఫ్ ఈస్ మెంబర్ ఆఫ్ క్యాబినెట్ ఇన్ 1983 ఎన్టీఆర్ క్యాబినెట్ లో మంత్రి గారు ఆయన. 83లో జగన్మోహన్ రెడ్డి అసలు ఏమీ కాదు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు ఏమీ కాదు. 1962లో వాళ్ళ చిన్నాన్న గారు సంజీవ్ రెడ్డి గారు వీళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి అసలు ఏమీ లేదు. అటువంటి వ్యక్తికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. అట్లాంటి సైకోయిజం ఉన్నటువంటి వ్యక్తి ఈస్ నాట్ ఫ్రీలీ ఇప్పుడు ఈస్ నాట్ ఫ్రీలీ యాక్సెసిబుల్ టు పబ్లిక్. ఎమ్మెల్యేలు కూడా అందుబాటులో ఉండడు. ఒక 5-6 మంది కూర్చొని నేను శాశ్వతం ఎవరో చెప్పేసినట్టు, వాడు ఎవడో జ్యోతిష్కుడు, నువ్వు 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటావు పో అనేటప్పటికి భ్రమంలోకి వెళ్ళిపోయాడు. ఇంకా నన్ను ఎవరేం చేయలేరులే, నా ఎంట్రుకులు కూడా కాదు కదా, ప్రతి 5 ఏళ్లకి ఎన్నికలు వస్తాయి, ఓటేస్తారు ప్రజలు. ఆది మాత్రమే చెప్పింది, నా ఎంట్రుకులు కూడా బేకలేరురా, మీరా ఏం బేకుతారు పీకండ్రని. ఒక చీఫ్ మినిస్టర్ గా అటువంటి మాటలు ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడైనా విన్నారా? ఎన్ని చీఫ్ మినిస్టర్ మాట్లాడినారా? కాబట్టి ప్రజలు ఆలోచించారు, నాయన నువ్వు చాలా తీవ్రంగా ఉండవు, పీకాల్సింది నీ ఎంట్రుకు కాదు, నీ ముఖ్యమంత్రి పీఠాన్ని పీకాలి ఫస్ట్ అని చెప్పి పీకాడు పారేసినారు. బీయింగ్ ఎ చీఫ్ మినిస్టర్ యు ఆర్ ఎలక్టెడ్ బై పబ్లిక్. నువ్వు ప్రజా సేవకుడివి. మాట్లాడుతున్న ఎంట్రుకు బేకలేరు మీరు ఉన్నంతసేపు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని డెరోగేటరీగా మాట్లాడటం, దత్తపుత్రుడు అనడం, 3 పిల్లలు, మీడియాని తిట్టేది. అంతెందుకు సార్, ఇంకా మారలేదు సార్ ఆయన. మొన్న ఆయన తాడేపల్లి ప్యాలెస్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక లిస్ట్ ఇచ్చాడు, మీడియా ఏ ఛానల్స్ రావాలి, ఏ మీడియా మెంబర్స్ రావాలనేసి. ఆ లిస్ట్ లో ఒక 10-11 మంది మీడియా ఛానల్స్ పెట్టుకున్నారు. బులుగు బ్యాచ్, మొత్తం భజన బ్యాచ్. ఈయన భజన చేసే బ్యాచ్ నే లోపల రప్పించుకున్నాడు. ఈయన భజన చేయటం, వాళ్ళ భజన వినటం, చప్పట్లు కొట్టడం, వెళ్ళటం. ఈ మీడియాని ఇప్పుడు అన్ని రకాల మీడియా ఛాన్సెస్ వాళ్ళు అడిగే ప్రశ్నలకు నువ్వు సమర్థవంతమైన సమాధానం ఇస్తే పబ్లిక్ కూడా సాటిస్ఫై అవుతుంది కదా. ఒక
TV5 కానీ, ABN కానీ, ఈటీవీ కానీ, రిమైనింగ్ అదర్ ఛానల్స్ అవకాశం ఇస్తే వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు, యు ఆన్సర్ దెమ్. అప్పుడు పబ్లిక్ కన్విన్స్ అవుతుంది. అది వదిలేసాడు. ఈ సాక్షి అంట, TV9 అంట, NTV అంట, ఇంకో బులుగు ఛానల్ అంట, వాళ్ళు ఈయన చెప్పేదంతా చదవటం, చెప్పినాడు ప్రెస్ మీట్ అడ్రస్ చేసినాడు, చూసి చదవటమే కదా ఆయన తెలిసేది. ఈస్ ఏ రీడర్, నాట్ ఏ లీడర్. ఏ లీడర్ కి చాలా తేడా ఉంది. ఆయనకు అది పైగా ఈ రోజు మాట్లాడిన మాటలు మాకైతే ఆశ్చర్యం కల్పించింది. మా కార్యకర్త రెచ్చిపోతారు, తర్వాత నేను చెప్పినా కూడా వినరు, పరిస్థితులు తీవ్రంగా ఉంటుంది అంటే ఏంది, బెదిరిస్తే భయపడిపోతామా? నీ కార్యకర్తలు రెచ్చిపోతే మేము కూడా రెచ్చిపోతాం, టీడీపీ వాళ్ళు కూడా రెచ్చిపోతారు. బీపీలు వాళ్ళకే కాదు వచ్చేది, మాకు కూడా వస్తుంది. ఆయనకి బీపీ వస్తే ఆయన పిఏ వనకుతాడేమో, మాకు బీపీ వస్తే ఏపీ వణుకుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. మా నందమూరి బాలయ్య బాబు గారు డైలాగ్ చెప్తున్నారా? సేమ్ మా బాలయ్య బాబు గారి డైలాగ్, నీకు బీపీ వస్తే నీ పిఏ వనకుతాడేమో, అదే మాకు బీపీ వస్తే ఏపీ వణుకుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు రెచ్చిపోయి ఇంకేదో మాలో గాంధీ గారు ఉన్నారు, భగత్ సింగ్ గారు ఉన్నారు, అల్లూరి సీతారామరాజు గారు కూడా ఉన్నారు మాలో. కాబట్టి రెచ్చిపోయి నీ పులకేసి తెలివితేటలు మా దగ్గర చూపించినావు అనుకో, అంటే ఇది బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ సార్, మీకు తెలీదు. భయపెట్టే అసలు టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు భయపడిపోతారు, మన జోలికి రారు. రెడ్ బుక్ ఓపెన్ చేయకుండా అట్లే మూసిపెట్టి డబ్బాలో పెట్టేస్తా అనుకున్నావు. నువ్వు భయపెట్టకపోయినా, నువ్వు గంతులేసినా రెడ్ బుక్ ఓపెన్ మాత్రం పక్కాగా చేస్తాం. ఎవరైతే తప్పులు చేసినారో వాళ్ళందరికీ డెమోక్రటిక్ గానే చట్టాన్ని మేము చేతిలోకి తీసుకోం, డెమోక్రటిక్ గానే మీకు సమాధానం ఉంటుంది. నేను అడిగేది ఏంటంటే, ఒక ప్రతిపక్ష పార్టీగా ఉన్నావు, యు నాట్ అపోజిషన్. పైగా ఇంకొక జోక్ ఏంటంటే, నాకు ప్రతిపక్ష హోదా కావాలని చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేస్తాడు. మాకేం సంబంధం, మేము ప్రతిపక్ష హోదా ఇచ్చేది మేమా? నీకు సెక్యూరిటీ అడుగు, 10 మంది ఎక్స్ట్రా కావాలి సార్, నాకు గన్మ్యాన్లు, నాకు భయంగా ఉంది అని చెప్పి అడుగు, 10 మంది. అలా అడగట్లేదు కదా ఆయన, నాకు పలానా కేటగిరీ కావాలన్నాడు కదా, Z+ కావాలి. చంద్రబాబు నాయుడు గారు హ్యాస్ ఏ పవర్, నాకు 10 మంది భద్రత పెంచండి అని అడిగితే ఎస్, ప్రభుత్వం కన్సిడర్ చేయొచ్చు, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. అది మా యొక్క డిస్క్రిటరీ పవర్. అది నాకు ప్రతిపక్ష హోదా అంటే అది మా దగ్గర ఉండేది, అదే ప్రజలు ఇవ్వాలి కదా. ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటే 10% సీట్లు వస్తే నీకు ఆటోమేటిక్ గా ఎవరు అడుక్కోకపోయినా నీ ప్రతిపక్ష నాయకుడికి డిక్లేర్ చేస్తారు. ఈ మాత్రం మినిమం లాజిక్ రెగ్యులేషన్ తెలియకపోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. పైగా సలహాదారులు ఉన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, ముగ్గురు ఉన్నంత కాలం శనేశ్వర స్వరూపులు వాళ్ళు ముగ్గురు. జగన్మోహన్ రెడ్డి కడతేరే క్వశ్చనే లేదు, వైసీపీ గట్టెక్కే పరిస్థితి లేదు. ఇంకొక 3 నెలలు పోతే వైసీపీ కార్యాలయానికి టూలెట్ బోర్డు పెడతారు, మీరు చూసుకోండి, ఖాళీ అవుతుంది వైసీపీ. రైట్. శివపార్వతి గారు, సో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదానికి ప్రస్తుతానికి అయితే కోర్టుకు వెళ్తారు.